అందరికీ జేబీ మిత్రులారా, నా పేరు గన్నం పుల్లయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. గత 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో సీజేపీ ఆధ్వర్యంలో సోనం వాంగ్‌చుక్ గారు చేస్తున్నటువంటి హంగర్ స్ట్రైక్‌ను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, విద్యార్థులు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని గమనిస్తున్నారు. ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయాలనేటువంటి ఒక ఉద్దేశ్యంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ సోనం వాంగ్‌చుక్ గారిని తీసుకువెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఉద్యమం ఆపకూడదు అనే ఒక ఉద్దేశ్యంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గాని, అక్కడ ఉన్నటువంటి యువత ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఉద్యమంలో భాగంగా జూలై 20వ తారీఖు చలో పార్లమెంట్ ముట్టడిని ఈ యొక్క సీజేపీ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ ఏదైతే రూపొందించినటువంటి చలో పార్లమెంటుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి స్వతహాగా విద్యార్థులు, నాయకులు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు ఎంతోమంది ఈ యొక్క ప్రొటెస్ట్‌కు హాజరవ్వడం జరిగింది. ఈ ఏదైతే ఈ జూలై 20వ తారీఖు నిర్వహించినటువంటి ఈ ప్రొటెస్ట్‌పై అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, విద్యార్థులపై తీవ్రమైనటువంటి లాఠీ చార్జ్ చేయడం, వారిపై రాళ్ళు రువ్వటం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక బ్లాక్ డే గానే చెప్పవచ్చు జూలై 20వ తారీఖును. ఎందుకంటే శాంతియుతంగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచనలతో, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి ఆలోచనలతో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అణిచివేయాలని అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ తీవ్రమైనటువంటి ఒక నియంతృత్వ ధోరణితో వారిపై లాఠీ చార్జ్ చేయించడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈనాడు దేశంలో మనం చూసుకున్నట్లయితే మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఈ విధంగా నెలకొంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేది అణచివేతకు గురవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. ఈనాడు దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం విభజించు, పాలించు అనే నినాదంతోని మతాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనే ఒక భావాలను రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి పరిపాలన. ఇటువంటి పరిపాలన ప్రజాస్వామ్యంలో సరికాదనే చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశం అనేది భిన్న మతాల సంస్కృతి, భిన్న మతాలు, భిన్న కులాల సమ్మేళనం. కనుక భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాల ప్రజలు ఒక సుఖ సంతోషాలతో బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా మతాల మధ్య, కులాల మధ్య విభజించు, పాలించు ఒక నినాదాలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనం గమనించినట్లయితే జూలై 20వ తారీఖు జరిగినటువంటి